నమస్తే. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కౌంటింగ్ జరుగుతుంది. సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 27960 వార్డు స్థానాలకు ఎలక్షన్ ఉంటుంది. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 6 బరిలో నిలిచారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది లేదా ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికే మైక్రో అబ్జర్వర్ల నియామకం జరిగిపోయింది. ఓటర్ స్లిప్ల పంపిణీ దాదాపుగా పూర్తయింది. సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు ఆమె. ఈ ప్రీ పోల్ కనుక మీరు చూస్తే ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆపరేషన్స్ అనేవి అయిపోయినాయి. దాంట్లో ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డ్ కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్ కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొంత ఆగి ఈ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్ కి 31 డిస్ట్రిక్ట్స్ లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. ఈ ఇంటర్ స్టేట్ బోర్డర్స్ మన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రానికి మన తెలంగాణకి ఇంటర్ స్టేట్ బోర్డర్. అక్కడ 54 చెక్ పోస్ట్ డే అండ్ నైట్ అని వాళ్ళు పనిచేస్తున్నారు. సో రేపు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా వాళ్ళు అప్రమత్తంగా పనిచేస్తారు. ఈ రేపు మార్నింగ్ నుంచి 2 o'clock దాకా ఇది మన ఓటింగ్ పీరియడ్ ఉంది. సో ఇమీడియట్లీ అక్కడ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రతి డిస్టిక్ కి ప్రతి కమిషనరేట్ కి 3 పేజెస్ లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఫోర్స్ అక్కడిని మనం వాడుతున్నారు. తర్వాత బయట నుంచి కూడా మా తెలంగాణ స్పెషల్ పోలీస్ బటాలియన్స్ కావచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, తర్వాత మన సివిల్ సిబ్బంది ఎక్కడ డెప్యుటేషన్ లో ఉన్నారు వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం బందోబస్తు డిప్లాయ్ చేయడం అది జరిగినాయి. మరికొన్ని గంటల్లో తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు ప్రలోభాల్లో జోరు పెంచారు. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలంటూ చూస్తున్నారు. ఓటుకు 1000 నుంచి 4000 పంచుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి మరీ డబ్బులు చేతిలో పెట్టి ఓటు వేయాలని దండం పెడుతున్నారు. ఇక లిక్కర్ క్వార్టర్లు, చికెన్ బిర్యానీల పంపిణీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలు వినపడుతున్నాయి. చూస్తున్నాం. మరికొన్ని గంటల్లో తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు ప్రలోభాల్లో జోరు పెంచారు. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఓటుకు 1000 నుంచి 4000 పంచుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు చేతిలో పెట్టి ఓటు వేయాలంటూ దండం పెడుతున్నారు. ఇక లిక్కర్ క్వార్టర్లు, చికెన్ బిర్యానీల పంపిణీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలోని దాసారం బస్తీలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత పర్యటించారు. తెలంగాణ జాగృతి చేపట్టిన జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్ల మధ్యలో ఇంటి నుంచి చెత్తను సేకరించే వాహనాలను దాసారం బస్తీ గ్రౌండ్లో పార్కింగ్ చేయడం వల్ల దుర్గంధం వెదజల్లుతోందని తెలిపారు. దాదాపు 10-15 ఏళ్లుగా ఈ సమస్య తీవ్రంగా ఉన్నా ఎవరూ పరిష్కారం చేయట్లేదని స్థానికులు చెప్పుకొచ్చారు. జనావాసాల మధ్యలో చెత్త బళ్లను నిలపడం జీహెచ్ఎంసీ అనుమతితోనే జరుగుతోందా అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగడం లేదంటూ ఆయన దుమ్మెత్తిపోశారు. నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవాటికి వచ్చి ఒక కనీసం ఓ పిడికిడి బుక్కిని కూడా దాని మీద వేయలే. ఎక్కడైతే కొంగలు అక్కడే ఉన్నట్టు ఆ కళాశాల నుంచి ఏ విధంగా ఇవాళ రాబోయే కాలంలో మరి ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొస్తున్నారో ఆలోచించమని కోరుతున్నాం. పూర్తిగా సౌకర్యాలు కానీ ఇవ్వకపోతే, పూర్తిగా కూడా దానికి కావాల్సిన పరిస్థితి కలగకపోతే ఇంకా వచ్చే సంవత్సరం ఎంసీఏ దానికి పిలుపు ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దలు, మీరు ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకోకండి. భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు మీకు అవకాశం ఇచ్చి మీకు ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికం, పేద ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇది న్యాయమాని అడుగుతున్నాం. సీఎం చంద్రబాబు లోకేష్లపై పేర్ని నాయన ఫైర్ అయ్యారు. ఇండిగో ఫ్లైట్స్పై చంద్రబాబు లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదంటూ ఆయన మండిపడ్డారు. లోకేష్ అవినీతి ఏపీని దాటి అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు. రామ్మోహన్ నాయుడు ఇండిగోపై మాట్లాడకుండా ఎందుకు మొహం చాటేస్తున్నారని అన్నారు. ఇండిగో పర్మిషన్స్ ఇచ్చింది రామ్మోహన్ కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్కు సంపాదన ముఖ్యం, దేశం పరుగుపోయినా పర్వాలేదని పేర్ని నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతితో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు. నేను 18 ఏళ్ళు చెమటోడ్చి 18 ఏళ్ళు చెమటోడ్చి హెలికాప్టర్ ఎక్కి బాగా చెమటలు గార్చి విమానాలు ఎక్కి హెలికాప్టర్ ఎక్కి కష్టపడి గాడిలో పెట్టా అని చెప్తున్నారా? నిన్న కూడా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చంద్రబాబు చేసినటువంటి అప్పుల్ని చాలా అంటే విద్యుత్ శాఖలో కానీ చాలా చోట్ల అప్పుల్ని తీర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చిందంటే, రైతు మొఖాన చిరునవ్వు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలోని. ఇవాళ ఏ రైతుని అడిగినా కూడా, తెలుగుదేశం జెండా మోసే రైతుని అడిగినా కూడా ఇవాళ నొక్కి చెప్తాడు నిజం రా, శభాష్ రా జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రామాల్లో, పొలాల్లో, ఎక్కడైనా సరే, అది ఏ పంట తీసుకున్నా సరే. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కదా, అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడిగా అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం. ఎందుకంటే నేను చెప్పట్లా వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు? రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడు? ఎందుకు టీవీల దగ్గరికి మీడియాకి వచ్చి అంటే ప్రజలతో మాట్లాడాలంటే ఏకైక మాధ్యమం ఏంటి? మీడియా కదా. మీడియా దగ్గరికి ఎందుకు రాడు? మొహం ఎందుకు చాటేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ప్రతిదానికి తగుదమ్మా అని బయలుదేరతాడు కదా. ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా, ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా, మగోళ్ళు క్రికెట్ గెలిచినా, అటు ఇటుకి ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా. మరి ఇండిగోకి లేదా? నేను అనలేదు కదా. అన్నిటికీ తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి ఒకదప్పుడు ఉపన్యాసం ఇస్తాడు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6ను సూపర్ ఫ్లాప్ చేశారని రోజా విమర్శించారు. జగన్ పేదలకు వైద్య విద్య కోసం 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని అన్నారు. కానీ చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి తన బినామీలకు కట్టబెట్టారని రోజా ఆరోపించారు. మొట్టమొదటిసారిగా కోటి సంతకాల ఉద్యమాన్ని మీరంతా కళ్ళారా చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో, ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుంటే వాటికి అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచి, ప్రజల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో
ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇది ప్రజా తిరుగుబాటుకు నాంది. ఈ తిరుగుబాటు అనేది కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూడా పెకిలించేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, వాళ్ళ మీద విసిగిపోయి ఉన్నారు ప్రజలు అనడానికి నిదర్శనమే ఈ 1,30,00,000 సంతకాలను కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైక్లింగ్ ట్రాక్పై వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ ట్రాక్పై గుండ్లు కొట్టించుకుంటూ పెద్ద కర్మ కార్యక్రమాలు నిర్వహించారు. అటువైపు వచ్చిన కొందరు సైక్లిస్టులు ఇదేమిటని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి చెందిన స్థానికులు అంటూ వాగ్వాదానికి దిగారు. వాటర్ ట్యాంకర్ తెప్పించుకుని అక్కడే స్నానాలు చేశారు. సైక్లింగ్ ట్రాక్పై ఎలాంటి పనులు జరగకుండా చూడాలని సైక్లిస్టులు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి రేఖల సంతోష్ శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో ఉప సర్పంచ్గా ఉండి గ్రామానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తుండడం వల్ల గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ఆమె భర్త శ్రీనివాస్ తెలిపారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ తమకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన హోటల్లో పూరీలు వేస్తూ ఓటడుగుతూ వెరైటీగా ప్రచారం చేశారు. ఈరోజు తాజ్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నేను రేఖల సంతోష శ్రీనివాసను మేము ప్రతి ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా నేను ముందుకు సాగుతున్నా కాబట్టి అభివృద్ధి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను ఒక కంకణబద్ధంగా పనిచేస్తానని ప్రజలను నేను చెప్పి ఓటు అడగడం జరుగుతుంది. ఎందుకంటే నేను పనిచేసే నాయకుని కాబట్టి, నేను పని చేసిన కాబట్టి నేను ఓటు అడుగుతున్నా. అందరూ ఏమంటే ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని చెప్తారు, కానీ నేను గత 7 సంవత్సరాల నుంచి ఉప సర్పంచ్గా ఉండి అనేక సేవలు అందించి నేను గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగి జిల్లాలోనే తాజ్పూర్ గ్రామం అంటే ఏ విధంగా ఉండేది అనేది జిల్లాలోనే మొదటి స్థానంలో నింపిన మా గ్రామాన్ని మళ్ళీ ఈ నెక్స్ట్ ఏదైతే మాకు అవకాశం కల్పిస్తే మన జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా గొప్ప పేరు తీసుకొస్తానని మీ అందరి ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా రామానుజపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలనను, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని సర్పంచ్ అభ్యర్థి దామోదర్ రెడ్డి అన్నారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. రైతు భరోసా, రైతు బోనస్, విద్యార్థులకు 40% మెస్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు, 65,000 ఉద్యోగాల నియామకాలు చేపట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా 40 లక్షల కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా 60 లక్షల మరి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయని పని కేవలం 2 సంవత్సరాల్లో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేశారు. అమ్మలార ఈ గ్రామానికి ఇప్పటికీ 10 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ 24 మందికి జరిగింది. దాదాపు 2,67,00,000 రూపాయలు మరి 24 మంది రైతులకు రుణమాఫీ చేసింది. అదేవిధంగా కొంతమంది రాలే, వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇస్తాం. అదేవిధంగా రైతు భరోసా 324 మందికి ఎకరాకు 6,000 చొప్పున 2 దఫాలుగా మరి 75 లక్షలు మరి 1,00,00,000 రూపాయలు రైతు మరి భరోసా వేయడం జరిగింది.
సన్నాలు పండించే రైతుకి క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇస్తా ఉన్నాం. 200 క్వింటాలు పండిన రైతు మరి ₹1,00,000, మరి 400 క్వింటాలు పండిన రైతు ₹2,00,000 ఈరోజు బోనస్ రూపంలో తీసుకుంటా ఉన్నాడు. కేవలం రైతు భరోసా మాత్రమే కాదు, కౌలు రైతులు కూడా రైతు పండించే ప్రతి రైతు బాగుపడాలని రైతు భరోసా బోనస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఈ 2 సంవత్సరాల్లో 9 మంది మా ఆడబిడ్డలకు సహాయంగా ₹9,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న మా అక్కలకు మా అన్నలకు 24 మందికి ₹12,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీ ఇంటికే పంపించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రం ₹12,00,000 అంగన్వాడీ కేంద్రం. యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నందిగాని బసవయ్య ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సర్పంచ్ అభ్యర్థి బసవయ్య అన్నారు. ప్రజల కోరిక మేరకే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధి కోసం మరింత కంకణబద్ధుండే పనిచేస్తానంటూ ఆయన చెప్పారు. ప్రజాసేవే ధ్యేయంగా గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం సర్పంచ్ అభ్యర్థిగా తనకు రెండోసారి అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పడమటి సోమారం గ్రామంలో సర్పంచ్గా అభ్యర్థిగా బరిలో ఉన్నాను. మరి గతంలో కూడా 2001 నుంచి 2006 వరకు కూడా ఈ గ్రామ సర్పంచ్గా నేను చేయడం జరిగింది. ఆ తర్వాత నేను బీబీనగర్ మండల్ జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేశాను. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మహిళా బిల్డింగు, గ్రామ పంచాయతీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయం ఇక్కడ లేకుండే, అది ఎక్కడో 1 కిలోమీటర్ దూరం ఉండే పోచమ్మ గుడి, అది కూడా మహిళలు అందరూ విలేజ్లో అందరూ కోరుకున్న విధంగా ఆ గుడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ స్థలం కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి, నాన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అది గుడి కూడా కట్టియడం జరిగింది. అందులో గ్రామంలో ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మరి నేను ఎప్పుడైనా కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ వారికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉండి వారికి సేవ చేస్తాను. ఎప్పుడైనా నేను ముందు నడుస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా నేను సర్పంచ్గా పోటీ చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేయాలన్న భావంతో నేను ఈ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాను. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని అయ్యంకి గ్రామంలో కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామంటున్న కౌలు రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడికన్నా ఇల్లు లేదని అడుగుతుంటే అధికారులేమో 1,00,000 ఇస్తావా, 500 ఇస్తావా, కూలి చేసుకున్న వాడి దగ్గర 100 ఉద్యోగస్తులు దగ్గర ఇలా ₹1,200 బస్తారా ఆడ దళారాడు 200 ఎకరం 300 ఎకరం అన్నాడు. రైతులు దగ్గర కదా మేము మాకు ఈ నీళ్ళు ఉంటే కానీ మాకు ఈ నీళ్ళు ఉంటే మేము కేజీ కూరగాయలు కేజీ ₹100 అంటే మా దగ్గర కొట్టాడా కొన్నావు. నువ్వు దళారాడే ఆ రేట్ పెట్టుకునేది, మాకు రేట్ లేదు. మేమే బతికించేది దేశాన్ని, ఎవరిని బతికించే మేమే బతికించాలి. ఏ వస్తువు అయినా మేమే పండించాలి. ఏ వస్తువులు అయిందని దేశం బాగుందో చెప్పండి. మరి ఈరోజు చెడిపోయి నేను ఏసీ రూముల్లో కూర్చుంటే ఇక్కడ కష్టాలు ఏంటో తెలియదు. పేరు అంజలీదేవి, మాది అయ్యంకి గ్రామం, కృష్ణా జిల్లా మోవ మండలం అండి. మేము ఉదయం 8 గంటలకు వచ్చినాం. పిల్లల్ని అంగన్వాడీలో వదిలేసి మళ్ళీ 1 గంట కల్లా పిల్లల్ని తీసుకొచ్చుకుని ధాన్యం ఆరబెట్టుకుంటాకి 1 గంట కల్లా పిల్లల్ని తీసుకొచ్చుకున్నాం అండి. భోజనాలు అయితే తీసుకొచ్చిన పిల్లలు కూడా ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ సరిగ్గా ఉండట్లేదు, లారీలు కార్లు ఇవన్నీ. పిల్లల్నే కాపలా కాస్తామో ఈ వడ్లే ఎండబెట్టుకోమండి. మేము 7 గంటల వరకు ఇక్కడే ఉంటున్నాం. రాత్రి పిల్లలకు కనీసం భోజనం పెట్టుకోవడానికి కూడా మాకు టైం సరిపోతలేదండి. మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ 8 గంటలకల్లా రావాలి. 16 రోజుల నుంచి ఈ వడ్డు కొనాలని మేము కోరుకుంటున్నామండి. న్యాయమైన ధర రావాలని. నా పేరు రాజులపడి మోహన్ కృష్ణ. నేను 10 ఎకరాల పొలం చేస్తున్నాను. మేము 16 రోజుల క్రితం మిషన్ కోసాము. అప్పటి నుంచి ఆరబెట్టమని అడుగుతున్నారు. ఆరబెడుతున్నాం సార్. 16 రోజులు అయింది. 16% చిల్లర వచ్చింది సార్ నిన్న. అయినా సరే
ఇంతవరకు ఆర్బీకే కానీ ఎవరు గవర్నమెంట్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఈ ఒడ్డు ఆరబెడతాం వల్ల పట్టాల గురించి కానీ ఏదైనా సరే 3,000 చిల్లర అవుతున్నాయి సార్ రోజుకి. మేము కౌలుకి 1,800 చిల్లర కట్టాలి సార్. అయినా సరే వీళ్ళు దళారులు 1,100, 1,200, 1,250 కంటే ఎక్కువ అడుగుతలేదు సార్. గవర్నమెంట్ రేటు ఎంతైతే అంత వాళ్ళు చెప్పిన విధంగా మా ఒడ్డు తీసుకుని మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్తే, నా పేరు సాయం రాజులపాటి. మాది అయ్యం గ్రామం, మొహమ్మద్ కృష్ణా జిల్లా. మేము గత 16 రోజులు బట్టి వ్యవసాయం కోసి ఉన్నాము. ఒడ్డు కూడా ఆరబెట్టి ఉన్నాము. మాకు దిగుబడి రేట్ ఏమో గవర్నమెంట్ 18,000 రేట్ చూస్తుంది, 1,790 రూపాయలు చూస్తున్నారు. ధరలు వచ్చి మా దగ్గర 1,100, 1,200, 1,850 అంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక రోజు కూలీకి వచ్చి 2 కూలీలు వస్తారు. ఎకరానికి 2 కూలీలు 10 పట్టాలు అవుతున్నాయండి. ఎలా వేసుకున్న రోజుకి 2,000 రూపాయలు పట్టాలు అదిగే కానీ కూలీలకి అవుతున్నాయండి. దీని కౌలు రేదారులేమో 1,200 అంటే ఒక యజమాని వచ్చి 18 అంటున్నాడు. ఒక్కొక్క బస్తాకు 600 నుంచి 650 రూపాయలు తేడా వస్తుందండి. ఒక కౌలు రేదారు కట్టగలరా? 10 ఎకరాల మీద 60,000 రూపాయలు అండి. 60,000 రూపాయలు ఒక మనిషి కట్టగలరా? మీరే ఆలోచించి చెప్పండి. 10 బస్తాలకి 60,000 రూపాయలు అవుతుంది. మేము దగ్గర 13 రోజులు మట్టి 13 రోజుల నుంచి 16 రోజుల మట్టి తిరుగుతున్నామండి. రేపు వస్తున్నారు, తేమ చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరికళ్ళు మీ దాంట్లో ఇంత పర్సెంటేజ్ ఉంది అంటున్నారు కానీ 16 రోజుల మట్టి పర్సెంటేజ్ ఉన్నది కూడా 16, 17, 21 అంటున్నారు. ఈ మిల్లు తీసుకెళ్తానేమో 16 అంటున్నారు, వేరే మిల్లు తీసుకెళ్తే 17 వస్తుంది అన్నాడు. ఎవరిని ఎక్కడ ఏది ఉంటుందో తెలుస్తలేదు. ఆర్ఎస్కే దగ్గర 16%, 17% అంటున్నారు. వేరే మిల్లు ఇదే మిల్లు పర్సంటేజ్ని వేరే మిల్లు దగ్గర తీసుకెళ్తుంటే 21, 23 అలా అంటున్నారండి. ధాన్యం కూడా వెంటనే తీసుకున్న బీజీలు లేవంటున్నారు. మరి ఒకసారి గవర్నమెంట్ మేము ఇదే అడుగుతున్నామండి. మేము కౌలుదారం అండి. ధాన్యాన్ని మేము తొందరగా కొనాలని మేము కోరుకుంటున్నాము. అంతే తప్ప కౌలు రైతులు మేము ఇదే అవ్వట్లేదండి. టీడీపీ యువనేత బొండా సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని పలు డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బాంబే కాలనీ అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమంలో బొండా జస్వంత్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నిరుపేద ప్రజల సంక్షేమం కోసం బొండా ఉమ్మ కుటుంబం పనిచేస్తోందంటూ బొండా సిద్ధార్థ్ అన్నారు. బాలికలు, వృద్ధులు ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని ఆకాంక్షించారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ, పిల్లలందరికీ కూడా ఉండాలని చెప్పి జీవించాలి. మన ఎమ్మెల్యే గారి కుమారుడు సిద్ధు సార్ గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు. ఓకేనా? ఏదైతే గత 15-20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజైనా సరే మేమందరం కూడా ఒకటే ఎంకరేజ్ చేస్తాం. సేవా కార్యక్రమాలు అనేవి నియోజకవర్గ వారీగా మొత్తం కూడా చేయాలా. ఎక్కడైతే వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ అవసరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక తగిన సాయం చేయాలి అనే ఒక మంచి ఆలోచన ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకొచ్చి ప్రతి డివిజన్లో కూడా ఈ ఒక కార్యక్రమాలు నిర్వహించుకోవడం, మా నలుగురిలో ఎవరి పుట్టినరోజైనా సరే అదేవిధంగా చేయాలి అన్న ఒక మంచి ఆలోచనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాం. ఇది 2025 సంవత్సరం చాలా సంతోషం.
కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ చూపించే ఈ అభిమానానికి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ బోండామ్మ గారి అభిమానులకు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలకి, డివిజన్ స్థాయి అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎప్పుడు అండగా ఉండే విధంగా ఈరోజు చాలా సంతోషం. అందరూ కూడా మనసు క్యాన్సర్తో పోరాడుతున్న ఓ బాలుడికి మంత్రి లోకేష్ అండగా నిలిచారు. అనంతపురం జిల్లాకు చెందిన బాలుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 12 లక్షల ఆర్థిక సాయం అందించారు మంత్రి లోకేష్. తమ పరిస్థితిపై స్పందించి సహాయం చేసిన మంత్రి లోకేష్ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ డిఎంపీ చేయాలన్నారు. డాక్టర్ ఎస్టిమేషన్ 18 lakhs ఇచ్చారు. కానీ మా దగ్గర అంత అమౌంట్ లేదని నేను నారా లోకేష్ సార్ని కూడా నేను హెల్ప్ అడిగాను. సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. 12 lakhs మాకు ఎల్ఓసి శాంక్షన్ చేయించారు. ఓఎస్డి వరప్రసాద్ సార్ హాస్పిటల్తో మాట్లాడి మాకు 6 lakhs కూడా అది నేనేం కట్టాల్సిన పని లేదు, అది మేము చూసుకుంటామని అది కూడా మాఫీ చేయించారు. మా హాస్పిటల్ వాళ్ళు ఎల్ఓసి యాక్సెప్ట్ చేయలేదు సార్ ఫస్ట్, అందుకే మాకు ఇంత ఇబ్బంది అయింది. కానీ నారా లోకేష్ సార్ మా కేసు పర్సనల్గా చూసి సార్ మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎల్ఓసి ఒప్పుకునేలా సార్ మాకు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. నారా లోకేష్ సార్కి, సీఎం చంద్రబాబు సార్కి చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు అది అప్పగించినందుకు చాలా సార్ ధన్యవాదాలు సార్. నా లైఫ్ లాంగ్ మర్చిపోం సార్ వాళ్ళు. ఓకే సార్. తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు చైన్ లాక్కుని పారిపోయారు. ఈ ఘటన నిజామాబాద్లోని 4వ టూ టౌన్ పరిధిలో ఉదయం జరిగింది. వినాయకనగర్లో తెల్లవారుజామున స్వరూప అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో 2 దుండగులు బైక్పై వచ్చారు. ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును తెంపుకుని పారిపోయారు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 4వ టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఇండిగో వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయిందని, ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందంటూ ధర్మాసనం నిలదీసింది. ఇతర విమానయాన సంస్థలు రేట్లు పెంచుతుంటే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.